హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్ గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్ గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. ఈ రోజు అయితే అండి ఏకలవ్య మోడల్ స్కూల్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కండి ఎవాల్యుయేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అయితే ఉంది టాపిక్. దీంట్లో మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి నేనైతే ఈ రోజు చూపిస్తాను. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఎలా వస్తాయనే ఉద్దేశంతో నేనైతే ప్రిపేర్ అయితే చేశాను. ప్రతి వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపటికి ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు మేక్ ఆప్షన్ ఏ జడ్జిమెంట్, ప్రిడిక్షన్, ఆప్షన్ డి డెసిషన్. సో ఆన్సర్ వచ్చేసేపటికి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రిడిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ యూజ్డ్ టు మానిటర్ లెర్నింగ్ ప్రాసెస్? ఆప్షన్ ఏ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ బి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ సి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ డి ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. సో ఆన్సర్ వచ్చేసేపటికి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు మేక్ జడ్జిమెంట్ అబౌట్ ఎడ్యుకేషనల్. ఆప్షన్ ఏ ఏజ్, ఆప్షన్ బి టైం పీరియడ్, ఆప్షన్ సి క్వాలిటీ, ఆప్షన్ డి క్వాంటిటీ. సో ఆన్సర్ వచ్చేసేపటికి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్వాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్? ఆప్షన్ ఏ టు మెజర్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ఏ సబ్జెక్ట్, ఆప్షన్ సి టు అసైన్ ఏ మార్క్ ఆర్ స్కోర్ టు ఏ స్టూడెంట్, ఆప్షన్ డి టు మేక్ జడ్జిమెంట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ది సంథింగ్. So answer D is the correct answer, to make judgment about the quality of something. Next question, what has the least scope? Option A assessment, option B evaluation, option C measurement, option D test. So answer వచ్చేసేపటికి D is the correct answer, test. Next question, what is the purpose of formative evaluation? Option A check final status, option B promotion to next grade, ఆప్షన్ సి సెలెక్టింగ్ స్టూడెంట్స్, ఆప్షన్ డి మానిటరింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఆన్సర్ వచ్చేసేపటికి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మానిటరింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద రైట్ సీక్వెన్స్ ఈజ్. ఇక్కడ రైట్ సీక్వెన్స్ అడుగుతున్నారండి. దీంట్లో ఆప్షన్ ఏ టెక్స్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్. ఆప్షన్ బి ఎవాల్యుయేషన్, టెస్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్. ఆప్షన్ సి టెస్ట్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్, మెజర్మెంట్. ఆప్షన్ డి అసెస్మెంట్, మెజర్మెంట్, ఎవాల్యుయేషన్, టెస్ట్. సో ఆన్సర్ వచ్చేసేపటికి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, టెక్స్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ బేసికల్లీ యూజ్డ్. ఆప్షన్ ఏ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్, ఆప్షన్ బి ఎట్ ఆల్ టైమ్స్, ఆప్షన్ సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఆప్షన్ డి ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్. సో ఆన్సర్ వచ్చేసేపటికి సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్లీ ద సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్. ఆప్షన్ ఏ ఆన్ గోయింగ్, ఆప్షన్ బి కంటిన్యూస్, ఆప్షన్ సి సర్టిఫైయింగ్ జడ్జిమెంట్, ఆప్షన్ డి డయాగ్నోస్టిక్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సర్టిఫైయింగ్ జడ్జిమెంట్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ మనకు అన్ని కరెక్ట్ అని అనిపిస్తాయి. ఎప్పుడైతే మన సబ్జెక్ట్ గురించి గ్రిప్ అయితే వస్తుందో సో అప్పుడే దీనికి మనం ఆన్సర్ అయితే పెట్టగలుగుతాము. క్వశ్చన్, ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ గివెన్ బిలో ఐడెంటిఫై దోస్ విచ్ విల్ బి కాల్డ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇండికేట్ యువర్ ఆన్సర్ చూసింగ్ ఫ్రమ్ ద కోడ్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి కొన్ని సెంటెన్స్ అయితే ఇచ్చారు. ఈ సెంటెన్సెస్లో ఏది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి అయితే వర్తిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టీచర్ అవార్డ్స్ గ్రేడ్స్ టు స్టూడెంట్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ట్రాన్సాక్టెడ్ ఆఫ్ ది కోర్స్ వర్క్. ఆప్షన్ బి డ్యూరింగ్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ద టీచర్ ప్రొవైడ్స్ కరెక్టివ్ ఫీడ్బ్యాక్. ఆప్షన్ సి ద టీచర్ గివ్స్ మార్క్స్ టు స్టూడెంట్స్ ఆన్ ఏ యూనిట్ టెస్ట్. Option D, the teacher clarifies to doubts of students in the class itself. Option E, the overall performance of a student reported to parents at every 3-month interval. Next option, the learner's motivation is raised by the teacher through a question answer section. So, ఈ సెంటెన్సెస్లో A to D సెంటెన్సెస్లో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి అయితే కొన్ని సెంటెన్సెస్ అయితే ఉన్నాయి సంబంధించినవి. అవి ఏంటి అని అడుగుతున్నారు. ఏ సెంటెన్స్?
ఆప్షన్ ఏ BCD సెంటెన్సా, ACE సెంటెన్సెస్, BDF సెంటెన్సెస్, ABC సెంటెన్సెస్. సో మీకు ఆన్సర్ వచ్చేసేపటికి ఏ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. BCD. దిస్ BCD సెంటెన్సెస్ రిలేటెడ్ టు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి మనకి ఇక్కడ 3 సెంటెన్స్ మాత్రమే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి ఉన్నాయి. అలా మీకు డిఫరెంట్గా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి అడగచ్చు, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ గురించి అడగచ్చు నెక్స్ట్ టైం. సో ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ చాలా గ్రిప్ ఉంటుందో ఏమీ డౌట్స్ లేకుండా మనం ఆన్సర్ అయితే చేయగలుగుతాము. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా ఒక ఎవాల్యుయేషన్, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఒక చిన్న షార్ట్ నోట్స్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కొండి, ఎందుకంటే ఇది మీ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అవుతున్న ఉద్దేశంతో నేనైతే ప్రిపేర్ అయితే చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, ఎసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ కూడా ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎసర్షన్ అండ్ రీజన్ ఏదైనా కమ్యూనికేషన్ టాపిక్లో కానీ, ఎవాల్యుయేషన్స్ టాపిక్లో కానీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టాపిక్లో కానీ నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను. MCQs కానీ, మోడల్ క్వశ్చన్స్ కానీ ఎలా వస్తాయో. సో ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. క్వశ్చన్ టెన్స్ టు యాక్సలరేట్ ద ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. రీజన్, as against summative evaluation, formative evaluation is highly reliable. Choose the correct answer from the following code. Both A and R statements are true. R is the correct explanation of A. Option B, both A and R statements are true, but R is not the correct explanation of A. Option C, both A statement and R statement is true statements. Option D, A statement is true, but R statement is false. సో ఆన్సర్ వచ్చేసేపటికి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ బట్ ఆర్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ ఎసర్షన్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, రీజన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఐటమ్ ఆఫ్ ది ఫస్ట్ సెట్ విత్ ద సెకండ్ సెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, evaluating cognitive and co-cognitive aspects with regularity. Summative evaluation, continuous and comprehensive evaluation, norm and criterion reference tests. సో ఇక్కడ మీరు మ్యాచ్ చేయాలి, ఏ కరెక్ట్ అంటే ఫార్మేటివ్ ఏది కరెక్ట్ అని చేయాలి. సో దీంట్లో నేను కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఈజ్ ఫోర్త్ ఈజ్ ఇట్స్ ఏ క్విజిల్ అండ్ డిస్కషన్. సో బి ఈజ్ థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గ్రేడింగ్ టు ఫైనల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. C is a continuous and comprehensive evaluation, is a evaluating cognitive and co-cognitive aspects with regularity. Last వచ్చేసేపటికి D ఆప్షన్ కి 2 is the correct answer. It test and their interpretation based on the group and certain yardsticks. ఇలా కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు తరోగా అయితే సబ్జెక్ట్ లో అయితే తరోగా అయితే ఉండండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా కూడా మీరు డౌట్ లేకుండా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. Next question, the goal of formative assessment is to. Option A, promote student to the next level. Option B, compare student learning against a standard and benchmark. Option C, form a group of students on the basis of their learning. Option D, monitor students learning to provide ongoing feedback. సో ఆన్సర్ వచ్చేసేపటికి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానిటర్ స్టూడెంట్ లెర్నింగ్ టు ప్రొవైడ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్. Next question, below are given the characteristic features of formative and summative assessment procedures used in a various teaching learning contexts. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జడ్జింగ్ లెర్నింగ్ స్టాండర్డ్. ఆప్షన్ బి, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కెపాసిటీ అండ్ క్వాలిటీ. ఆప్షన్ సి, ఇట్ ఈస్ యూజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆఫ్ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఆప్షన్ డి, ఇట్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్. ఆప్షన్ ఈ, assessment is a formal and post instructional in nature. Last option, it is based on the participation of both teacher and student. Which of the following codes related to formative procedures? BCD correct, ACE correct, ABC correct, BDF correct. సో ఈ స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ ఆన్సర్స్? ఆన్సర్ వచ్చేసేపటికి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, BDF ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ బి స్టేట్మెంట్, D statement, F statement is the correct answers. Next question, process of evaluating, certifying, grading, ranking the learning of the student at point of time at the end of the semester, annual, half yearly is called. Option A, summative evaluation.
ఆప్షన్ బి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ సి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ డి ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. సో ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సో ఫ్రెండ్స్, ఎవాల్యుయేషన్లో ఇవి మోడల్ క్వశ్చన్స్. ఈ మోడల్ క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్ చాలా యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే టాపిక్ వైజ్ నాకు డిస్క్రిప్షన్ బాక్స్ మీరు కామెంట్ అయితే చేయండి. నేను మోడల్ క్వశ్చన్స్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్ కి వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. Thank you friends.